ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఒక మ్యాజిక్. కానీ ఆ మ్యాజిక్ స్క్రీన్ మీద పలకాలంటే మేకర్స్ ఓపికకు పెద్ద పరీక్ష ఎదురవుతుంది. సాధారణంగా రెహమాన్ తన ట్యూన్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. అందుకే ఆయన నుండి అవుట్పుట్ రావాలంటే భారీ నిరీక్షణ తప్పదు. ఈ విషయంలో ఇండస్ట్రీలో ఆయనపై ఎప్పటి నుండో ఒక విమర్శ ఉంది. ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వరని, దీనివల్ల ప్రాజెక్టులు లేట్ అవుతాయని అంటుంటారు. అయితే ఆయన ఇచ్చే క్యాచీ ట్యూన్స్, ఎమోషనల్ బీజిఎం ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తుండటంతో ఎంత ఆలస్యమైనా మేకర్స్ రెహమాన్ కోసమే వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా వాయిదా పడటానికి కూడా రెహమానే కారణమనే వార్తలు ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా మార్చి 27న విడుదల కావాల్సిందే. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30కి మార్చారు. అయితే ఇప్పుడు టాకీ పార్ట్ మొత్తం పూర్తయినప్పటికీ సినిమా అనుకున్న సమయానికి రావటం లేదు. మెరుగైన అవుట్పుట్ కోసమే వాయిదా వేస్తున్నామని చిత్ర యూనిట్ పైకి చెబుతున్నా అసలు కారణం రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వటంలో లేట్ చేయటమేనని టాక్. చరణ్ ఇప్పటికే షూటింగ్ దాదాపు అయిపోయిందని చెప్పినప్పటికీ మ్యూజిక్ పనులు పెండింగ్లో ఉండటంతో మూవీ పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెహమాన్ ఫస్ట్ పార్ట్కు బీజిఎం పూర్తి చేసిన సెకండ్ పార్ట్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబుకు ఒక కండిషన్ పెట్టారట. ఎడిటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే తాను కంపోజింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పడంతో టీం వెనక్కి తగ్గక తప్పలేదు. ఈ పరిణామాల వల్ల సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతోంది. ఒక స్పెషల్ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉండగా దాన్ని కూడా కంప్లీట్ చేసి జూన్ నెలలో పెద్దిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే రెహమాన్ అడిగినంత టైం ఇస్తున్నట్లు తెలుస్తోంది. రెహమాన్ కేవలం పెద్ది విషయంలోనే కాదు, సూర్య హీరోగా వస్తున్న కరుప్పు సినిమా విషయంలోనూ ఇలాగే వార్తల్లో నిలిచారు. తొలుత ఈ ప్రాజెక్టుకు ఆయన సైన్ చేసిన తన పర్సనల్ స్ట్రగుల్స్ కారణంగా సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేనని భావించి ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. మరి పెద్దికి రెహమాన్ ఎలాంటి అవుట్పుట్ ఇస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.